Vivekam, a product-driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. గత వారం మనం గమనించినట్లయితే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి ఇండియాలో ఉన్న ఎక్కువ మంది ఎప్పుడూ కూడా బ్యాంక్ డిపాజిట్ వైపు మొగ్గు చూపుతుంటారు అని కనుక్కున్నాం. కాకపోతే ఈ మధ్యనే 2015-16 ఆర్థిక సర్వే వచ్చిన తర్వాత ఆర్బీఐ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం కనుక చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్నే గమనిస్తే ఇండియన్స్ ఎక్కువ మంది అంతకుముందున్నంత మక్కువ రియల్ ఎస్టేట్పై చూపడం లేదని, పైగా తమ రిటైర్మెంట్ కోసం కొద్ది గొప్ప దృష్టి పెట్టి బ్యాంక్ డిపాజిట్లు కానివ్వండి, ఇన్సూరెన్స్లు కానివ్వండి, షేర్లు కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, వీటిపై కొద్దిగా పెట్టుబడి పెంచుతున్నారని కూడా కనపడుతోంది. ఇదంతా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పురోగతికి శుభసూచకంగా చెప్పచ్చు. అయితే ఇంత గడుస్తున్నప్పటికీ కూడా అంటే గణాంకాల పరంగా చూస్తే ఇంక్రిమెంటల్ డిపాజిట్స్ అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఏమన్నా డిపాజిట్లు పెరిగాయా అని చూస్తే బ్యాంక్ డిపాజిట్లు పెద్దగా పెరగలేదు అని తెలిసింది. అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి ఫైనాన్షియల్ సేవింగ్స్లో అంటే సగటు భారతీయుడి యొక్క ఇంటిలో చేసేటువంటి సేవింగ్స్లో సింహభాగం ఎప్పుడు కూడా బ్యాంక్ డిపాజిట్ల వైపే వెళ్తూ ఉంటుంది. అవంతి బ్యాంక్ డిపాజిట్లో ఎక్కువ మంది ఇండియన్స్ డిపాజిట్ చేస్తూ ఉంటారని చెప్పాం. దాని గురించి నువ్వు చేసినటువంటి స్టడీ యొక్క వివరాలు చెప్పు. ఇండియాలో ఎక్కువ మంది వాళ్ళ సేవింగ్స్ బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తారని చెప్పవచ్చు. స్టాటిస్టిక్స్ ప్రకారం చూసినా కూడా 34% ఆఫ్ ద గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్ ఇన్ ఇండియా గో ఇన్ టు బ్యాంక్స్. అంటే ఎక్కువ వరకు ఇండియన్స్ ఇంకా కూడా బ్యాంక్ డిపాజిట్స్నే నమ్ముకుంటున్నారనమాట. బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్ చేసిన డిపాజిట్ టైప్ ప్రకారం మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందనేది బ్యాంక్స్ డిసైడ్ చేస్తారు. మనము మన సేవింగ్స్ని కరెంట్ అకౌంట్స్లో కనుక సేవ్ చేసినట్లయితే ఎంతకాలం పెట్టినా ఎంత అమౌంట్ పెట్టినా కూడా దాని మీద మనకి ₹1 కూడా ఇంట్రెస్ట్ రాదు. అదే కాకుండా సేవింగ్స్ అకౌంట్లో కనుక మనం సేవ్ చేసినట్లయితే డైలీ బ్యాలెన్స్ మీద 4% ఇంట్రెస్ట్ పర్ ఇయర్ వస్తుంది. ఇంతకు ముందు బ్యాంక్స్ వర్ అలౌడ్ టు క్యాల్కులేట్ ఇంట్రెస్ట్ రేట్స్ యూజింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్. కానీ ప్రస్తుతం ఆర్బీఐ ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం ఆల్ బ్యాంక్స్ ఆర్ మ్యాండేటెడ్ టు కంప్యూట్ ఇంట్రెస్ట్ యూజింగ్ ద సేమ్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ డైలీ బ్యాలెన్సెస్. అందుకనే మనం సేవింగ్స్ అకౌంట్లో ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తామో ఏ బ్యాంక్లో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందో చూసుకుని ఆ బ్యాంక్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ వస్తుంది. ఎక్కువ వరకు బ్యాంక్స్ ఇప్పుడు 4% ఇంట్రెస్ట్ రేట్ చొప్పున సేవింగ్స్ అకౌంట్స్ మీద ఇంట్రెస్ట్ ఇస్తుంటే కోటక్ బ్యాంక్ మాత్రం 6% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కనుక మనం మనీని పెట్టినట్లయితే ఇన్వెస్ట్మెంట్ టైం ఫ్రేమ్ అంటే ఎన్ని రోజులు ఇన్వెస్ట్ చేస్తాము, డిపాజిటర్ ఏజ్ ప్రకారం మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది కంప్యూట్ చేస్తారనమాట. అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఎక్కువ కాలం మనం పెట్టినట్లయితే ఎక్కువ ఇంట్రెస్ట్ రేటు, తక్కువ కాలం పెట్టినట్టయితే తక్కువ ఇంట్రెస్ట్ రేటు వస్తాయి అన్నమాట. మరి ఈ మధ్యన వచ్చినటువంటి రకరకాల అడ్వాంటేజెస్ చూస్తే కొన్ని బ్యాంకులేమో అంటే ప్రైవేట్ బ్యాంకులు పర్టికులర్గా కొద్దిగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా స్టార్ట్ చేసినప్పటికీ ప్రైవేట్ బ్యాంకుల్లో మీరు సేవింగ్స్ అకౌంట్లో వేసుకున్నా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ లాగా వడ్డీ ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే స్వీప్ ఇన్ అని రకరకాల అకౌంట్స్ తీసుకొచ్చారు. దాని గురించి నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? టెక్నాలజీలో వచ్చిన మార్పుల మూలాన కానీ లేదా అడ్వాన్స్మెంట్ మూలాన కానీ చాలా వరకు బ్యాంక్స్ ఇప్పుడు స్వీప్ ఇన్ స్వీప్ అవుట్ ఫెసిలిటీస్లను ఆఫర్ చేస్తున్నాయి. ఎమర్జెన్సీస్ కోసం మనం ఎక్కువ వరకు మన మనీని సేవింగ్స్ అకౌంట్స్లో డిపాజిట్ చేస్తూ ఉంటాం. ఆ మనీనే కనుక మనం ఇటువంటి అకౌంట్స్లో డిపాజిట్ చేసినట్లయితే ఎప్పుడైతే మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ కన్నా మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎక్కువ అవుతుందో ఆ ఎక్కువైన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఆటోమేటిక్గా ఫిక్స్డ్ డిపాజిట్స్ లోపల కన్వర్ట్ చేస్తారన్నమాట. ఇలా ఆటోమేటిక్గా ఎక్సెస్ అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ లోపలికి కన్వర్ట్ చేసే ఫీచర్నే స్వీప్ ఇన్ అంటారు. ఈ అమౌంట్ పైన మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్లో వచ్చే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ఇంట్రెస్ట్ ఇస్తారనమాట. కానీ అలా మార్చినప్పుడు ఒకవేళ మనకి కనుక డబ్బులు అవసరం అయితే ఆ డబ్బును వాడుకోవడానికి ఎలా వీలవుతుంది?
ఈ అకౌంట్కి ఉన్న అడ్వాంటేజ్ అదే అండి, ఏంటంటే ఇట్ ఈస్ నో డిఫరెంట్ ఫ్రమ్ అ రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్. మనకి ఎప్పుడైనా డబ్బులు అవసరం వచ్చినట్లయితే మనం రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్లో నుంచి ఎలాగైతే విత్డ్రా చేస్తామో ఈ అకౌంట్లో నుంచి కూడా అలాగే విత్డ్రా చేయొచ్చు. ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో మనకు కావాల్సిన అమౌంట్కి మాత్రమే వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లను క్యాన్సిల్ చేసి ఆ అమౌంట్ని మాత్రమే సేవింగ్స్ లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్వీప్ అవుట్ ఫెసిలిటీ. సో ఈ స్వీప్ ఇన్ అంటేనేమో ఫిక్స్డ్ డిపాజిట్స్ లోపలికి లాగటం, స్వీప్ అవుట్ అంటేనేమో ఫిక్స్డ్ డిపాజిట్స్ని క్యాన్సిల్ చేసి సేవింగ్స్ లోపలికి రివర్స్ స్వీప్ అంటారన్నమాట. నీకు తెలిసినంత ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయగలవా? షూర్ అండి. If a person were to invest 2 lakh rupees in a sweep account which has a minimum balance requirement of 25,000 rupees అని ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నట్లయితే తను ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అంటే 2 lakhs minus 25,000 అంటే 1,75,000 రూపీస్ ఆటోమేటిక్గా ఫిక్స్డ్ డిపాజిట్స్ లోపలికి స్వీప్ చేయబడుతుంది అనమాట. ఈ అమౌంట్ని కనుక తను 1 year పాటు కదిలించకుండా ఉంచినట్లయితే 25,000 రూపీస్ మినిమం బ్యాలెన్స్ కాబట్టి ఆ 25,000 రూపీస్ సేవింగ్స్ అకౌంట్లోనే ఉంటుంది. ఈ 25,000 రూపీస్ మీద సేవింగ్స్ అకౌంట్లో వచ్చే 4% ఇంట్రెస్ట్ లెక్క ప్రకారం 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ వస్తుందన్నమాట. అదే మిగిలిన 1.75 lakhs మీద ఫిక్స్డ్ డిపాజిట్స్లో వచ్చే 8% ఇంట్రెస్ట్ రేట్ చొప్పున 14,000 రూపీస్ ఇయర్ ఎండ్కి ఇంట్రెస్ట్ రూపంలో వస్తుందన్నమాట. అంటే తను ఇన్వెస్ట్ చేసిన మొత్తం 2 lakhs రూపీస్ మీద తనకి ఇయర్ అయిపోయేసరికి 15,000 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. అదే కనుక తను ఈ 2 lakh రూపీస్ని కనుక రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్లో కనుక పెట్టినట్లయితే 4% ఇంట్రెస్ట్ రేట్ చొప్పున 8,000 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఇలా స్వీప్ ఇన్ స్వీప్ అవుట్ ఫీచర్ ఉన్న అకౌంట్లో పెట్టడం వలన తనకి 7,000 రూపీస్ అడిషనల్ ఇంట్రెస్ట్ వచ్చింది. అవంతి, ఈ స్వీప్ ఇన్ అకౌంట్స్లో అన్నీ ఒకే రకంగా ఉంటాయా లేకపోతే ఏదైనా ఫీచర్స్ తేడాగా ఉంటాయా? అంటే ఒక్కో బ్యాంక్కి మధ్యలో కొన్ని ఫీచర్స్ తేడా ఉంటాయండి. మనం ఎప్పుడైతే స్వీప్ ఇన్ స్వీప్ అకౌంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామో కొన్ని జస్ట్ ఫ్యూ స్టెప్స్ అనేది చూసుకుంటే మనకి వీ విల్ బీ ఏబుల్ టు గెట్ అ హైయర్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఏ బ్యాంక్ అయితే మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ తక్కువగా ఉంటుందో ఆ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందండి. ఇంకొక ఫీచర్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద మనకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎంతో కూడా చూసుకోవాలి. కొన్ని బ్యాంక్స్ ఎక్కువ తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు. అలాగే ఆ బ్యాంకు ఎన్నిసార్లు కాంపౌండింగ్ చేస్తుందో కూడా తెలుసుకోవటం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ రెండు ఫీచర్స్ని కలిపి మనకు వచ్చే నెట్ ఎఫెక్టివ్ రేట్ ఎంతో చూసుకుని ఆ నెట్ ఎఫెక్టివ్ రేట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్ చేయటం మంచిది. ఇన్ అడిషన్ టు దీస్ పాయింట్స్ కొన్ని బ్యాంక్స్ ఏంటంటే వారంలో ఒకటేసారి స్వీప్ చేస్తారన్నమాట. అంటే మన మినిమం బ్యాలెన్స్ కన్నా అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఎక్కువైనా సరే ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారు. మండే కానీ ట్యూస్డే కానీ వెన్స్డే కానీ ఆ డేట్ ఆ వీక్లో ఆ రోజు వచ్చినప్పుడే ఈ అమౌంట్ని అడిషనల్ అమౌంట్ని స్వీప్ చేస్తారన్నమాట. అలా కాకుండా కొన్ని బ్యాంక్స్ ఏమో ఎప్పుడైతే మన ఇన్వెస్ట్మెంట్ ఈ మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ అవుతుందో అదే సేమ్ డే స్వీప్ చేసేస్తారు ఫిక్స్డ్ డిపాజిట్ లోపలికి. సో ఇలా ఎవ్రీ డే స్వీప్ ఫెసిలిటీ ఉన్న బ్యాంక్స్ని కనుక మనం తీసుకున్నట్లయితే మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన వచ్చే హైయర్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ రోజుల వరకు వస్తుందన్నమాట. ఉదాహరణకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయినటువంటి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఏమో మన అకౌంట్లో ఉన్న బ్యాలెన్సు మినిమం బ్యాలెన్స్ కన్నా పెరగగానే వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తుంది. కానీ ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎన్ని రకాల బెటర్ సర్వీసెస్ క్లయింట్స్కి ఆఫర్ చేస్తున్నా కూడా ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం వారంలో ఒక్కరోజు మాత్రమే, అంటే కేవలం మండే రోజున కనుక బ్యాలెన్సు మినిమం బ్యాలెన్స్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఆ రోజున మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ మన బ్యాలెన్స్ కనుక ట్యూస్డే ఎక్కువైనట్లయితే ఆ ట్యూస్డే నుంచి వచ్చే సోమవారం వరకు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉన్న డబ్బుపై ఏమాత్రం వడ్డీ అడిషనల్గా వచ్చే అవకాశం లేదు. అవంతి చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే కొన్ని బ్యాంకులేమో కాంపౌండింగ్ అనేది కొన్ని నెలలకు చేస్తాయని, కొన్ని బ్యాంకులేమో 1 yearకి పే చేస్తాయని, 1 yearకి కాంపౌండ్ చేస్తాయని చెప్తూ వచ్చింది. అంటే అర్థం ఏంటంటే మనం పరిభాషలో చెప్పాలి అంటే చక్రవడ్డీ అంటాం. ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ల గురించి అలాగే కాంపౌండింగ్ గురించి వివరంగా తెలుసుకోవాలంటే అవంతి కొద్దిగా ఎక్సర్సైజ్ చేసింది. ఆ వివరాలు ఏంటో అవంతిని అడిగి తెలుసుకుందాం. అవంతి 7.5% ఇచ్చే బ్యాంక్ ఏమో క్వార్టర్లీ కాంపౌండింగ్ అంటుంది, 7.6 ఏమో ఇంకో బ్యాంక్ ఇస్తానంటుంది, కాకపోతే ఇయర్లీ కాంపౌండింగ్ అంటుంది. ఈ రెంటి మధ్యన కొద్దిగా కంపేర్ చేసి నువ్వు ఒక ఇన్ఫర్మేషన్ తయారు చేసావు, దాని వివరాలు ఒకసారి చెప్పగలవా? 10 lakhs రూపీస్ కనుక మనము 2 బ్యాంక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే యాజ్ టైం పాసెస్ మన ఇన్వెస్ట్మెంట్ ఎలా అయ్యేదో ఒకసారి చూద్దాం.
1 year అయ్యేసరికి ఫస్ట్ ఇయర్ చివరికి 10 lakh rupees ఫస్ట్ బ్యాంక్లో అంటే 7.5% ఇచ్చే బ్యాంక్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ అమౌంట్ 10.77 lakhs అయ్యేది. అంటే 3 monthsకి ఒకసారి కాంపౌండింగ్ చేస్తున్నారు కాబట్టి 4 times per year కాంపౌండింగ్ అయినట్లు. అదే గనక మనం 7.6% ఇచ్చే బ్యాంక్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ అమౌంట్ 10.76 lakhs అయ్యేదన్నమాట ఫస్ట్ ఇయర్ చివరికి. 2 సంవత్సరాల తర్వాత ఫస్ట్ బ్యాంక్లోనేమో మన అమౌంట్ 11.6 lakhs అయినప్పుడు సెకండ్ బ్యాంక్లో 11.52 lakhs మాత్రమే అవుతుందన్నమాట. అదే 5 years అయ్యేసరికి ఫస్ట్ బ్యాంక్లోనేమో 14.5 lakhs వచ్చినప్పుడు సెకండ్ బ్యాంక్లో మాత్రం 14.42 lakhs మాత్రమే వస్తుంది. చివరికి 10 years అయ్యేసరికి ఫస్ట్ బ్యాంక్లో మనకి 21 lakhs చేంజ్ వచ్చినప్పుడు సెకండ్ బ్యాంక్లో 20.8 lakhs మాత్రమే వస్తుందన్నమాట. అంటే అప్రాక్సిమేట్లీ 20,000 rupees ఎక్కువ వస్తుందన్నమాట. అవంతి ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం మనకు అర్థమయ్యేది ఏంటంటే వినటానికి 7.6% ఇచ్చే బ్యాంక్ ఎక్కువగా ఇస్తున్నట్టుగా కనపడినా కానీ నిజంగా చూసినట్లయితే లాంగ్ టర్మ్లో లేదా ఈవెన్ షార్ట్ టర్మ్లో చూసినా కూడా 7.5% ఇస్తూ 3 నెలలకు ఒకసారి కాంపౌండింగ్ ఇవ్వటం బెటరా, 7.6% ఇస్తూ ఇయర్లీ ఒకసారి కాంపౌండింగ్ బెటరా అంటే ఖచ్చితంగా మనం 7.6% ఇచ్చే బ్యాంకుని పక్కన పెట్టి 7.5% ఇస్తున్నా కూడా 3 నెలలకు ఒకసారి కాంపౌండింగ్ ఇచ్చే బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నట్లయితే ఎక్కువ సంపాదించగలం. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today.